ప్రజా సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నందవరం టీడీపీ మండల నాయకులు రైస్ మిల్ నారాయణరెడ్డి అన్నారు. ఐబీ న్యూస్తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విషయంలో మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ గారి ప్రోత్సాహంతో, ముఖ్యంగా ఎమ్మెల్యే నియోజకవర్గ కార్యకర్తలు కానీ, ప్రజలను కానీ, అటు సంక్షేమ పథకాలు కానీ, ఇటు అభివృద్ధి పథకాలు కానీ రెండు కళ్ళుగా భావించే మా నాయకుడు ఈరోజు ముఖ్యంగా మా నందవరం మండలం, నేను ఒక మండల నాయకుడిగా, మా ఫాదర్ ఎక్స్-ఎంపీపీగా పనిచేసిన నన్ను, మా కుటుంబాన్ని ప్రోత్సహించిన బీవీ కుటుంబానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నందవరం మండలంలో అభివృద్ధి అయితే కానీ, సంక్షేమ పథకాలు అయితే కానీ అహర్నిశలు రాత్రి పగులు కృషి చేస్తూ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కానీ, ఈరోజు ఆర్డీఎస్ కుడికాల విషయంలో కానీ రైతులకు ఎప్పుడు వెన్నంటూ ఉండే ఒక మా ముఖ్య నాయకుడు జయనాగేశ్వర్ రెడ్డి గారని మేము ఘంటాపదంగా తెలుపుకోగలము. ముఖ్యంగా ఇటీవల మెంతా తుఫాను బాధితులకు ఏ ప్రాబ్లం రాకోకుండా ఎప్పుడప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో న్యూస్లన్నీ రైతులకి చేరవేస్తూ ఎమ్మెల్యే తరచూ మా ద్వారా విషయాలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది కాకోకుండా ప్రజలకి, రైతులకు కానీ ఏ ఇబ్బంది కాకోకుండా అధికారుల సహాయంతో అందరినీ సంక్షేమంగా చూసినటువంటి మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమైన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ విభేదాలు వచ్చినా తన సమన్వయంతో, తన ఇంటెలిజెన్స్తో అందరినీ సమన్వయం చేసి కలుపుకొని ముందుకు పోతున్నారనే ఉద్దేశంతో ఈ సభాముఖ్యంగా ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలుపుకుంటున్నారు. తర్వాత ముఖ్యమైన విషయం, ఇంతటి అభివృద్ధికి పాటుపడుతున్న, ఇంత సంక్షేమ పథకాలకి అమలు పరుస్తున్న మా ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి గారికి ముఖ్యంగా మా మండల నాయకులు కానీ ఏ విభేదాలు ఏమున్నా అప్పటికప్పుడు మేమే సవరించుకుంటూ ఆయన దృష్టికి తీసుకుపోతూ అందరూ ఐకమత్యంగా ప్రతి ఎన్నిక ముందు ఏమున్నా ఎన్నికల టైంలో మేమందరూ ఐకమత్యంగా కృషి చేస్తూ ఆయనని గెలిపించడం జరుగుతూ ఉందని మీకు చరిత్ర చెప్పిన విషయం. ఎందుకంటే ఈ పాయింట్ ముఖ్యంగా చెప్తున్నాను, 1983లో బై ఎలక్షన్లలో ఎన్టీ రామారావు గారి ఆశీస్సుల మేరకు బీవీ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. 1983 నుంచి బీవీ కుటుంబం మాత్రమే తెలుగుదేశం సైడ్ నిలబడింది. అవతల ప్రతిపక్ష పార్టీ కానీ అవతల పార్టీ వాళ్లకు బీవీ కుటుంబానికి ప్రత్యర్థులైన ఫస్ట్ కేఆర్ హనుమంత్ రెడ్డి గారు, తర్వాత దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత ఎంజి శివన్న గారు, తర్వాత కేశవరెడ్డి గారు, తర్వాత మళ్ళా కేశవరెడ్డి గారు 2 సార్లు నిలబడినారు. తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత బుట్టారెంకమ్మ గారు, తర్వాత మళ్ళీ ఈరోజు ఇన్ఛార్జ్ చేంజ్ అయిపోయిన కేశవరెడ్డి గారు మనవడు రాజీవ్ రెడ్డి. అంటే ఇంతమంది ఒక సైడ్ మారినా ఈ సైడ్ మాత్రం కేవలం బీవీ కుటుంబాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నుకొని, సరే గెలుపు ఓటములు ఏ విషయమైనా ఎప్పుడు మా పార్టీ తరఫున ఆ కుటుంబానికే మేము కష్టపడి పనిచేసుకుంటూ వస్తున్నామని చెప్పి మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, లోకేష్ గారు కానీ మా బీవీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటూ ఇంకా 30 ఏళ్ళు కానీ ఆయన నాయకత్వాన్ని మాకు అందిస్తున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు సెలవు తీసుకుంటున్నాం. నా పేరు నారాయణ రెడ్డి గారండి. మా ఫాదర్ ఎక్స్-ఎంపీ నందవరం మండలం.